ప్రస్తుతం గోపి నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ ప్రాజెక్టు మొన్న దసరా పండగకే అధికారికంగా ప్రారంభించాల్సి కావాల్సింది. ఇక తెలుగు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య వైవిధ్య భరిత కథలతో టాలీవుడ్ లో పలు సినిమాలు తెరకెక్కించారు. ఇక వాటి ఫలితం అటుంచితే ఒక్కో సినిమాలో ఒక్కో వేరియేషన్ చూపించాడు శ్రీరామ్ ఆదిత్య. అలాంటి డైరెక్టర్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇందుకు కారణం ఆయన బాలీవుడ్ హీరోతో సినిమా చేస్తున్నారనే ప్రచారం జోరందుకోవడమే. ఇంతకీ ఆ హీరో ఎవరు, అది ఏ సినిమా అంటే బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్ ఈ ఏడాది జాట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాను తెలుగు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మల్లిని తెరకెక్కించారు. ఇందులో మాస్ మసాలా యాక్షన్ డ్రామా లార్జర్ దెన్ లైఫ్ ఎనర్జీతో సన్నీ అభిమానులకు కన్నుల పండుగగా నిలిచింది. ఇక హిందీలోనే కాకుండా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది. మరి అయితే ఈ సీక్వెల్ ను తొలి పార్ట్ తెరకెక్కించిన గోపి కాకుండా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య టేక్ ఆఫ్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇక ప్రస్తుతం గోపి నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. ఈ ప్రాజెక్టు మొన్న దసరా పండగకే అధికారికంగా ప్రారంభించాల్సింది, కానీ ఎందుకో డిలే అయింది. ఇక త్వరలోనే ఇది పట్టలెక్కనున్నట్లు సమాచారం. అందుకే గోపి జాట్ సీక్వెల్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్ ను ఆదిత్య అందుకున్నారని కూడా అర్థమవుతోంది. భలే మంచి రోజు, సెమంతకమణి, దేవదాస్, మనమే వంటి చిత్రాలతో టాలీవుడ్ లో తలదైన ముద్ర వేశారు శ్రీరామ్ ఆదిత్య. కానీ ఇవన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే, పెద్దగా యాక్షన్ తో సంబంధం లేనివే. ఆయనకు ఇంతకు ముందు ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిందే లేదు. మరి ఇదే సీక్వెల్ లో ఆసక్తికరమైన అంశంగా అయితే మారింది. ఇక ఆదిత్య ఈ సీక్వెల్ ను మాస్ యాక్షన్ ఫార్ములాకే కట్టుబడి తనకు అలవాటు లేని జోనర్ లో కొత్తగా ట్రై చేస్తారా లేదా పాత ఫార్ములాతో కంటిన్యూ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సన్నీ డియోల్ ట్రేడ్ మార్క్ పంచులతోనే కూడిన ఈ సినిమా ఎలా ఉంటుందనే ఉత్కంఠ అభిమానుల్లో కూడా నెలకొంది. మరి ఈ జాట్ 2 గురించి సోషల్ మీడియా మీమ్స్ అయితే ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఆదిత్య ఈ యాక్షన్ సినిమాను మరింత ఇంపాక్ట్ గా చూపిస్తారా లేదా తనకు అలవాటైన ఎమోషనల్ సన్నివేశాలతోనే ప్రేక్షకులను భాగోద్వేగానికి గురి చేస్తారా అనేది చూడాలి. అయితే దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే దీనిపై మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది.